ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యంలో నుండి ఒక మాట. 19వ సామెత 17వ వచనము. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. 19వ సామెత 17వ వచనం. బీదలపై కనికరము చూపు వారికి దేవుడు తిరిగి ఎంత మేలు చేస్తాడో ఈ సంఘటనే ఒక ఉదాహరణ. ఒక యువకుడు ఉద్యోగం కోసం పట్నానికి వచ్చాడు. అక్కడే ఒక కంపెనీలో ఇంటర్వ్యూ ముగించుకొని అక్కడి నుండి తిరిగి ఊరుకు బయలుదేరాడు. అతడు బస్టాండ్కు వచ్చేసరికి మధ్యాహ్నం అయ్యింది. ఆకలిగా ఉంది. అతడు దగ్గరలో ఉన్న ఒక హోటల్కి వెళ్ళాడు. అక్కడ ధరలు చూస్తే చాలా ఎక్కువగా ఉన్నాయి. వాటన్నింటిలో ధర తక్కువగా ఉన్న భోజనాన్ని ఆర్డర్ చేశాడు. కొద్దిసేపటికి వెయిటర్ వేడివేడిగా భోజనం తీసుకొని వచ్చాడు. టేబుల్ మీద పెట్టాడు. ఆ యువకుడు భోజనం చేద్దాం అనుకోకుండా బయటికి చూశాడు. అక్కడ ఒక 10 సంవత్సరాల వయస్సు గల ఒక చిన్న కుర్రవాడు హోటల్ బయట చెమ్మగిలిన కళ్ళతో టేబుల్ మీద పెట్టిన భోజనాన్ని చూస్తూ ఉన్నాడు. ఎందుకో ఆ అబ్బాయిని చూస్తే ఆ యువకునికి భోజనం చెయ్యాలి అని అనిపించలేదు. ఆ అబ్బాయిని లోపలికి పిలిచాడు. ఆ అబ్బాయి లోపలికి వచ్చిన తర్వాత ఆకలిగా ఉందా అని అడిగాడు. అవును సార్, చాలా ఆకలిగా ఉంది అని అన్నాడు. సరే, ఈ భోజనం తిను అన్నాడు ఆ యువకుడు. అప్పుడు ఆ కుర్రవాడు, నాకు ఒక చెల్లెలు ఉంది సార్. తన వయసు 6 సంవత్సరాలు, నాకన్నా చిన్నది. నాకు భోజనం లేకపోయినా పర్వాలేదు సార్, కానీ నా చెల్లెలకు మాత్రం భోజనం పెట్టండి, అది చాలు నాకు అని అన్నాడు. ఆ మాటలు విన్న ఆ యువకుడికి మనస్సు కరిగిపోయింది. తన దగ్గర ఇద్దరికి సరిపడే భోజనానికి మాత్రమే డబ్బులు ఉన్నాయి. అప్పుడు ఆ యువకుడు తన మనస్సులో ఇలా అనుకున్నాడు, కనీసం నేను మా ఊరికి వెళ్ళిన తర్వాత అయినా భోజనం చేయగలను. కానీ పాపం ఈ అనాథ పిల్లలకు భోజనం ఎవరు పెడతారు అని ఆలోచించి ఇద్దరి అనాథ పిల్లలకు భోజనం పెట్టించాడు. ఆ ఇద్దరు పిల్లలు భోజనం చేస్తూ ఆ యువకుడితో, మేము గత కొంతకాలంగా పాడైపోయిన భోజనాన్నే తింటున్నాం సార్. ఈరోజే మీ దయవల్ల మంచి భోజనం తినగలుగుతున్నాము అని అన్నారు. ఆ మాటలకు ఆ యువకుడికి కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఈరోజు వీరికి భోజనం పెట్టే అవకాశం తనకిచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు చెప్పాడు. ఆ ఆనందంతో ఆ యువకునికి కడుపు నిండిపోయింది. ఈలోపు వెయిటర్ బిల్లు తీసుకుని వచ్చాడు. ఆ బిల్లును కడదామని కౌంటర్ దగ్గరకు వెళ్ళిన ఆ యువకుణ్ణి చూసి ఆ యజమాని చిరునవ్వుతో, సార్, మీ ఆకలిని చంపుకొని ఇద్దరు అనాథ బిడ్డలకు భోజనం పెట్టించే మంచి మనసున్న మీలాంటి మంచి మనుషులకు బిల్లు ఇచ్చే మిషన్లు ఇంకా కనిపెట్టలేదని చెప్పి ఆ యువకుడి దగ్గర డబ్బులు తీసుకోలేదు ఆ హోటల్ యజమాని. వారికి ధన్యవాదాలు చెప్పి ఆ యువకుడు ఆ ఇద్దరు అనాథ బిడ్డలను తీసుకొని బయటికి వెళ్తుండగా అదే హోటల్లో అప్పటికే ఒక వ్యక్తి తన ఫ్యామిలీతో కలిసి భోజనం చేస్తూ ఉన్నాడు. వచ్చిన దగ్గర నుండి ఈ యువకుడు చేసిందంతా ఆ వ్యక్తి గమనిస్తూ ఉన్నాడు. బయటికి వెళ్ళిపోతున్న ఆ యువకుణ్ణి ఆ వ్యక్తి పిలిచి, మీరు ఉదయం పలానా కంపెనీకి ఇంటర్వ్యూకి వచ్చారా అని అడిగారు. వెంటనే ఆ యువకుడు అవును సార్ అని అన్నాడు. అప్పుడు ఆ వ్యక్తి, ఆ కంపెనీ మాదే, మీ జాబ్ కన్ఫర్మ్ చేస్తున్నాను. మీలాంటి మంచి మనసున్న వ్యక్తులు మా కంపెనీకి చాలా అవసరం అని అన్నాడు. మీరు 2 రోజుల్లో వచ్చి జాయిన్ అవ్వచ్చు అని చెప్పాడు. అంతేకాకుండా ఈ ఇద్దరి అనాథ బిడ్డలను మా కంపెనీ ఆధ్వర్యంలో నడిచే చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వారిని చదివించడమే కాకుండా వారి బాగోగులు మొత్తం మా కంపెనీ చూసుకుంటుంది అని చెప్పాడు. ఆ మాటలకు ఆ యువకుడు, ఇద్దరి అనాథ బిడ్డలకు ఒక్కపూట భోజనం పెట్టినందుకే దేవుడు నా జీవితాన్ని స్థిరపరిచి నాకు మంచి ఉద్యోగం ఇచ్చాడు అని దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకున్నాడు. బైబిల్ సెలవిస్తుంది, కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్లు మీరును కనికరము గలవారై యుండుడి. లూకాసు వార్త 6వ అధ్యాయము 36వ వచనము. ఈ మాటలు వింటున్న నా సహోదరి సహోదరులారా, మన దేవుడు కనికరము గల దేవుడు. మనం ప్రార్థన చేయునప్పుడు అడిగిన వాటికన్నా ఊహించిన వాటికన్నా అత్యధికముగా ఇచ్చే దేవుడు. అలాగే మనము కూడా బీదల పట్ల కనికరము కలిగి వారికి సహాయము చేయాలని దేవుడు కోరుచున్నాడు. మీకున్న దానిలోనే చుట్టూ ఉన్న బీదలకు సహాయం చేయండి. ఈ లోకంలో మీరు ఎంత డబ్బు సంపాదించినా, లెక్కలేనన్ని ఆస్తిపాస్తులు కూడబెట్టినా అవేవి లోకాన్ని విడిచి వెళ్ళిన రోజున మీతో కూడా రావు. మీరు బీదలకు చేసే సహాయం అనేది డైరెక్టుగా దేవునికే మీరు అప్పు ఇచ్చినట్లే అని వాక్యం తెలియజేస్తుంది. అంతేకాదు, మీరు చేసే సహాయం వల్ల మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదం. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.